హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నాగరాజు, రంగాభాయ్ తుఫాన్లో ఇరుక్కున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, రండి చూద్దాం. నాగరాజులో ప్రాణభయం పీక్స్లో ఉంది. ఆ ట్రిప్ ప్లాన్ చేసినందుకు తను తాను ఏకంగా శపించుకోవడం మొదలుపెట్టాడు. ఇలాంటి అడ్వెంచర్ అతను ఊహించలేదు. అసలు ఇలా ఉంటుందని కూడా అతనికి తెలియదు. ఠాప్ ఠాప్ అని చితక్కొడుతున్న వాన, కళ్ళు మండిపోతున్న గాలి, చెవులకి ముక్కులకి అసలు స్పర్శే తెలియడం లేదు. కళ్ళు దెబ్బతినకుండా గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చున్నారు ఇద్దరు. రంగా మాత్రం పరిసరాలను చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తున్నాడు. లో గొంతుకుతో, బీ కేర్ఫుల్ నాగ్, వర్షం ఎక్కువ అవుతోంది, కాళ్ళు కాస్త పైకి పెట్టుకోండి అన్నాడు రంగా. వర్షంలో ఇంకేం వస్తాయి అన్నాడు అసలే పూర్తిగా భయపడిపోయిన నాగరాజు. ఎవరయ్యా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది, మానేసి మంచి పనే చేసావులే వెటకారంగా అన్నాడు రంగాభాయ్. ఇది మరీ బాగుంది, ఇవన్నీ ఎవరు ఊహిస్తారండి, ఉడుకుంటూ నోరు మూసేశాడు నాగరాజు. తుఫాను బీభత్సం 2 గంటలు సాగింది. టైం తెల్లారుజాము 5 గంటలైంది. వాన తగ్గుముఖం పట్టింది. చిత్తు చిత్తుగా తడిసిపోయారు ఇద్దరు. కాస్త వెలుగు కూడా లేదు. ఓ పక్క వణికించే చలి. మన ప్రాణాలు దక్కుతాయంటావా భాయ్ అన్నాడు నాగ్. ఈ మాత్రానికే ఎంత భయమా? ఇప్పుడేమైంది? నిధి కావాలంటే ఇంకా ఇంకా చాలా చాలా చూడాలి. చిన్న చిరునవ్వు రంగాలో. ఎంతైనా రాచరక్తం తీరే వేరు. గాలి విసురు కాస్త తగ్గింది. కీకారణ్యాల్లో అలాంటి వర్షపు రాత్రుళ్ళు మామూలే. సిటీల్లోలాగా 5 గంటలు కాగానే ఆకాశం తెల్లబడిపోయి వెలుగు రాదు. ఆ తెల్లబడిన వెలుగు భూమిని చేరడానికి ఆ దట్టమైన అడవుల్లో కాస్త టైం పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు నాగ్. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం అన్నాడు రంగా. కాలం కదలకే మారిపోయినట్టు నెమ్మదిగా సాగుతోంది. భీభత్సమైన చలి. ఒక అరగంటలో నెమ్మదిగా పక్షుల అరుపులు ఉండుండి వినిపించడం మొదలుపెట్టాయి. వర్షం పూర్తిగా ఆగింది. తెలుపు, సిమెంట్ రంగు, నలుపు కలగలిసిన ఉదయం. రైస్ కాగసాగింది. రాత్రంతా వానకి తడిసిపోయిన పక్షులు ఆటే గోల చేయకుండా రెక్కల్ని విదిలించుకొని మరింత మరింత మునగదీసుకొని కొమ్మల్లో కూర్చున్నాయి. నిద్రలేమితో కళ్ళు మంటలు, వాన తాకిడికి కనురెప్పలు నొప్పి, తడిబట్టలతో నానిపోయిన వాళ్ల శరీరాలు చలికి గడ్డకట్టినట్టు గట్టిగా అయిపోయి ఉన్నాయి. పళ్ళు టకటకా కొట్టుకుంటున్నాయి. నాగరాజు పరిస్థితి ఘోరంగా ఉంది. నిధి మీద ఆశతో వచ్చాడు కానీ ఇలాంటి కాళరాత్రిని ఊహించలేదు. అడవిలో టెంట్, క్యాంప్ ఫైర్ అంటే హాలీవుడ్ రేంజ్లో సిద్ధమైపోయి ఊహించుకున్నాడు. కానీ ఊహ కంటే వాస్తవం ఎప్పుడూ ఘోరంగానే ఉంటుంది. పైగా నిధి అన్న 2 అక్షరాలు ప్రాణాలతో ఆడుకుంటాయని అతనికి పాపం తెలీదు. వాన పూర్తిగా ఆగిపోవడంతో ఆ రాత్రి గూడులోంచి బయటకొచ్చి జాగ్రత్తగా నిలదొక్కుంటూ పరిసరాలను చురుగ్గా గమనిస్తున్నాడు రంగాభాయ్. అడవిలో ఎక్కడున్నారో కూడా అర్థం కావడం లేదు. విరిగిపడ్డ చెట్లు, కొమ్మలు, తడిమట్టి, పసరు కలిసిన ఒక వింత వాసన. ఒక్కసారి ఆకాశంలోకి చూస్తూ ఒళ్ళు విరుచుకున్నాడు రంగా. అతనికి అప్పుడొచ్చింది ఒక వింత ఆలోచన. ఇంకేం చెప్తాడో అని భయంగా చూస్తున్నాడు నాగ్. కానీ ఇప్పుడు తనకున్న ఆప్షన్ రంగా ఒక్కడే. నిధి కోసం ఒక్కటైన ఆ ఇద్దరు కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి మరి. టైమ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ రూలర్. టైం ఉదయం 6 గంటలైంది. పురావస్తు పరిశోధనాలయ మేల్కొని చాలాసేపు అయింది. ఎవరి మొహంలోనూ కాంతి లేదు. తమ వారి జాడలు తెలియక, జీవించి ఉన్నారో లేదో అర్థం కాక, బయటకు పంచుకునే అవకాశం లేక ఎవరి బాధలు వారు దిగమింగుకున్నట్టుగా కనబడుతున్నారు. ఎవ్వరిలోనూ మునుపటి ఉత్సాహం కూడా లేదు. జయరాజ్, మునిరాజ్ ప్రాణం ముండి లేనట్టున్నారు. ఏమీ అర్థం కాని స్థితిలో నిశ్శబ్ద వాతావరణం నెలకొని ఉంది. రాత్రంతా కురిసిన వానకి పరిసరాలన్నీ శుభ్రంగా కడిగినట్టున్నాయి. మిలీనియర్ జయరాజ్ పిచ్చివాడిలా ఉన్నాడు. టీ సార్, నాగమణి ట్రేతో వచ్చింది. నిరాసక్తిగా అందుకున్నాడు జయరాజ్. అతడికి కోట్ల రూపాయల బిజినెస్ కానీ తన స్థితిగతులు కానీ ఏమీ గుర్తులేవు. ఒక్క కూతురు. జయంత గురించే అతడి ఆలోచన.
ఆమె ఏమైనట్టు? మాయల పకీర్ సినిమాల ఈ గోలేమిటి? ఒక్కసారి ఈ గొడవలోంచి బయటపడ్డా ఇక జన్మల కూతుర్ని ఇటువైపు రానివ్వడు. అతడి ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. హ్యాబిట్ జై. చల్లారిపోతున్న టీ కప్పుని అతని ముందుకు జరుపుతూ అన్నాడు మునిరాజ్. నిరాసక్తిగా కప్పుని పక్కకు పెట్టేశాడు. మీరు ధైర్యంగా ఉండాలి సార్, ఈ గొడవంతా పాజిటివ్గానే ముగుస్తుంది ఓదార్పుగా అన్నాడు డాక్టర్ మిథున్. అక్కడ జరిగింది ఎవరి ఊహకి అందడం లేదు. మారప్ప అయితే ఇది ఖచ్చితంగా రాగి ఉంగరంగాడి పనే అనుకుంటున్నాడు. అప్పటికే మందారి, కోమలవల్లి ఎప్పుడో స్నానాలు చేసి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళిద్దరికీ తమ వారి ప్రాణాలు దక్కడంతో రిలీఫ్గా ఉంది. కానీ మిగతా వారి అదృశ్యం వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. గురుమాత ముందు పాలు పళ్ళు పెట్టబడ్డాయి. చెంగప్ప తదితరులు మాయమైన వారి ఆచూకీ గురించి మాట్లాడుకుంటున్నారు. అలనాటి పౌరుషాలు, విశేషాలు. నెమ్మదిగా కళ్ళు తెరిచింది గురుమాత. నాయనలారా, అందరికొని శుభము. ఆదుర్దా పడవలసిన అవసరం లేదు. మిక్కిలి చీకటిలో ఒక కాంతిరేఖ. శశికాంతుడు మేలుకొనినాడు. అచ్చ తెలుగులో ఆమె చెప్పింది అర్థం కావడానికి డాక్టర్స్కి 2 నిమిషాలు పట్టింది. దిగ్గున లేచి ఆమె ముందు వాలిపోయాడు డాక్టర్ మునిరాజ్. నిజమా గురుమాత? మా శశికాంత్ ఆపద నుంచి బయటపడ్డా? పూర్తిగా మెలకు వచ్చిందా? కోమా నుంచి తేరుకున్నాడా? ఉద్వేగం ఆపుకోలేక ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు మునిరాజ్. ఆమె ముఖంలో అదే చిరునవ్వు. అవును నాయన, ప్రమాదం నుంచి బయటపడినాడు. మరి కాసేపట్లో ఆ వార్త మీకునూ చేరుతుంది. విషయం అర్థం కావడంతో వింటున్న వాళ్లలో చలనం వచ్చింది. ఒక్కసారిగా ఆనందం వెల్లి విరిసింది. ఎంత శుభవార్త! అందరి నోరు తీపి చేసుకొనవలసిన సమయము. చెవులకు పండగ చేసినావు. అమ్మ కోమలవల్లి అర్థవంతంగా చూశాడు దేవరాయప్ప. నాగమణి, చిక్కని పాలతో వేగమే పాయసము తెమ్ము. నాగమణి వెంటనే లోపలికి పరిగెత్తింది. అందరి ముఖాలు సంతోషంతో నిండిపోయాయి. మునిరాజ్, మిథున్ మాటలు చెప్పనక్కర్లేదు. చూస్తున్న జయరాజ్కి తల బాదుకోవాలనిపించింది. అక్కడెక్కడో డాక్టర్ కోమాలోంచి బయటపడితే వీళ్ల గోల ఏంటి అనుకున్నాడు అతడు కసిగా. జయరాజా, నీకును శుభవార్త. మన యువరాణి మంజురేఖ జాడలు తెలిసినవి. అనతి కాలంలోనే ఆమె క్షేమంగా ఇక్కడకు చేరును. అట్లే యువరాజు కూడా, అగస్త్యుడును. ఆ మాట అర్థం కాగానే పండుగ వాతావరణం నెలకొంది. జయరాజ్ దిగ్గున లేచి తారతమ్యాలు మరచి గురుమాత భుజాలు పట్టుకుని ఊపేస్తూ, ఎక్కడమ్మా నా బేబీ ఎక్కడ? నాకు ఒక్క ఉపకారం చేయండి, ఇంకేం అడగను. నా బేబీ ఎక్కడుందో చెప్పండి, క్షణాల్లో విడిపించుకుంటాను. నేను నిజంగానే అడుగుతున్నానమ్మా. నా కూతురే నాకు ప్రాణం. మా జయ ఆచూకీ ఎక్కడో చెప్పండి. మీ మేలు మర్చిపోము. ఎవడైనా మధ్యలో అడ్డొస్తే కాల్చి పారేస్తాను. దయచేసి నా బాధ అర్థం చేసుకోండమ్మా. మా జయ ఎక్కడుంది? జయరాజ్ రియాక్షన్కి షాక్ తిన్న మునిరాజ్, స్టాప్ జై, అన్నీ గురుమాత చెప్తారు. ఆమెను అట్లా డిస్టర్బ్ చేయకూడదు. డు నాట్ టచ్ హర్ అంటూ జయరాజ్ను లాగేశాడు. జయరాజ్ ఆదుర్దాకి నవ్వుతూ చూస్తున్న గురుమాత, పర్వాలేదులే, మనకు యువరాణి, అతడికి కూతురు కదా నాయన. అదే నవ్వు ఆమెలో. మా అందరి తరపున ఆయన్ని మన్నించండి గురుమాత. ఇంతకు రాకుమారి, విక్రముడును ఎక్కడున్నారు? వినయంగా అడిగాడు దేవరాయప్ప. గెస్ట్ హౌస్లో ఉన్నవాళ్ళందరూ గురుమాత కాళ్ల చుట్టూ కూర్చున్నారు. నాగమణి తెచ్చిన వేడి పాలు సేవిస్తూ గురువులు ఆ నలుగురిని ప్రాణాపద నుంచి రక్షించి ఉన్నారు. అందరూ క్షేమమే. మన జయంత, విక్రముడును, అగస్త్యుడును త్వరలోనే ఇటు చేరుకుంటారు. ఆత్రపడకండి, మేమున్నాము కదా. వ్రాసి ఉన్న విధిని మార్చలేకపోయినా ఆపదలను దాటుటకు సహాయపడటమే గురు కర్తవ్యము. అవసరపడకండి. కాలము గొప్ప గొప్ప పాఠములను నేర్పించక మానదు. ఎట్టివారైనను కాలమునకు దాసులే. ఒడిపడి ఉండవలసినదే, తప్పదు. వింటున్న వారి ముఖాలు ఆనంద తరంగితమైనాయి. అంటే త్వరలో మన వాళ్ళంతా వచ్చేస్తారమ్మా? మిథున్ మెల్లగా అడిగాడు. ఆమె ప్రసన్నంగా నవ్వుతూ, మృత్యుముఖము నుంచి బయటపడి ప్రాణములు దక్కించుకునేనారు నాయన. గురుకృప, ఈశ్వర సంకల్పము. ఇక ఈ నెలవుకు చేరుట మిగిలినది. శత్రువు బలమును తక్కువ అంచనా వేయకండి. నెమ్మదిగా అందరూ చేరుకుంటారు. ఈశ్వరేచ్ఛ. ఇక చండముఖి విరుచుకుపడును. అందరూ సిద్ధము కావలే అన్నదామె. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.